నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. చాలా మంది వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవారికి పిచ్చి పట్టిందని అంటూ ఉంటారు. లేదా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది ఇంట్లో, ఏం చెప్పినా వినట్లేదు అని అంటూ ఉంటారు. గాలి ధూళి సోకిందేమో ఆదివారం బయటికి వెళ్ళినట్లు అని. సో దీనికి పరిహారాలు ఏంటి గురుగారు? అసలు నిజంగానే ఇటువంటి గాలి ధూళి అనేది సోకుతుందా? ప్రతిసారి గాలిధూళి సోకాలని రూల్ లేదమ్మా. ఒక్కోసారి మహాదశలు అంతర్దశలు కూడా చంద్రుడు పాడైన మహాదశలు అంతర్దశలు వస్తాయి. చంద్రుడు చంద్రమా మనసో జాతః అని వేదంలో ఉంది. అంటే చంద్రుడు మనసుకు కారకుడు. మీరు ఒక 10,000 20,000 జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేస్తే, మేము రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం, చంద్రుడు పాడైన వాళ్ళందరూ కూడా తెలియని భయాందోళనకు గురవుతూ ఉంటారు. ఎలా అయితే మన బాడీలో చూడండి, పలానా వైటమిన్స్ తగ్గితే ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, ప్లేట్లెట్స్ తగ్గితే ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు నేను వైద్యంలో ఎలా ఉంటుందో, చంద్రుడు పాడయ్యాడు, అపోహలు భయాలు ఏదో పిచ్చి పెట్టినట్టు చేయడం చేస్తూ ఉంటారు. సర్వసాధారణంగా తెలియని భయాలు ఉంటాయి, మానసిక రుగ్మతలు ఉంటాయి చంద్రుడు పాడైతే. లేదా చతుర్థాధిపతి అని అంటారు జ్యోతిషాస్త్రం, అది పాడైన ఇలా అవుతుంది. అంటే ఫస్ట్ అది అయిందో లేదో చూడాలి. వెంటనే వాళ్ళకేదో ఏమంటారు, ఏదో నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది అనుకోకూడదు. ఒకటి అది ఉండి ఆ జన్మజాతకంలో ఆ గ్రహం పాడై దాంతోపాటు మహాదశ కూడా వస్తూ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండవది ఏమిటంటే, మీరు అన్నట్టుగా ఏదైనా నెగిటివ్, ఎందుకంటే ఈ విశ్వం మొత్తం నెగిటివ్ పాజిటివ్స్ నిండి ఉంది. అలా ఉంటేనే అవుతుంది, అలా లేకపోతే అవ్వదు అనేటువంటిది మనకు చిన్న లైట్ బల్బ్ వెలిగేదే చెప్తుంది. మనకి నెగిటివ్ పాజిటివ్ ఉండాలిగా, లైట్ వెలగాలంటే పాజిటివ్ ఫేస్ నెగిటివ్ ఫేస్ ఉండాలి, రెండు ఉండాలి. మనకి అదే వృత్తాంతం క్షీరసాగర మదనం కూడా చెప్తుంది. అక్కడ దేవతలు రాక్షసులు ఇద్దరు కలిస్తేనే అమృతం బయటకు వస్తుంది కదా, వచ్చింది. మిగతావన్నీ కూడా వచ్చాయి, కల్పవృక్షము కామధేనం అన్నీ కూడా వచ్చాయి. అంటే ఏమిటి, నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్తో పనిచేయడమే ఈ విశ్వం యొక్క ఇది. అయితే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఎలా ఉండాలి, పాజిటివ్ ఎనర్జీకి దగ్గరగా ఎలా ఉండాలని తెలుసుకోవాలి. నెగిటివ్ లేకుండా ఉండదు. ప్రతి అనువనమున నెగిటివ్ ఉంటుంది, అనువనమున పాజిటివ్ ఉంటుంది. దాని నుంచి మీరు ఎలా దూరంగా ఉండాలని మాత్రమే తెలుసుకోవాలి. అందుకని ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా స్త్రీలు సాయంత్రం తర్వాత విరబూచుకొని ఉండకుండా కొంచెం ముడి వేసేసుకోవడము చేయాలి ఒకటి. రెండవది సాంబ్రాణి అంటారు, ఐడియా ఉందమ్మా? సాంబ్రాణి ఇంట్లో వేయడం, గుగ్గిలము సాంబ్రాణి అంటూ ఉంటారు, వాటిని వేస్తే కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మనం ఇంట్లోంచి బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చాము ఇంట్లోకి. అందుకే పాతకాలంలో ఏమయ్యేది, బయటే కాళ్ళు కడుక్కోవడానికి ఒకటి ఉండేది, బయట కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేవారు, బాణీలు పెట్టేవారు. ఎందుకు, ఖచ్చితంగా మన కాళ్ళ ధూళితో వచ్చేస్తుంది లోపలికి అది. అందుకే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కూడా ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉందో దానికి ఒక పదం ఉంటుంది. ఆ పద నిర్మాణం ద్వారానే గృహంలో నిర్మాణం చేసేవారు. అప్పుడేంటి, ఆ పదానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే నెగటివ్ని అంత తొందరగా ఇంట్లోకి రానివ్వదు. అంటే ఆ పదం, అక్కడుండే గ్రహము, అక్కడుండే దేవతా స్వరూపము నెగటివ్ని ఎంటర్ అవ్వనివ్వవు అన్నమాట. అది గాలి రూపంలోనే వెలుతురు రూపంలో కూడా వస్తుంది నెగిటివ్ అనేది. అందుకే గాలి వెలుతురు రాకుండా చూసుకుంటుంటారు. అంటే గాలి వెలుతురు ఎటు సైడ్ నుంచి రావాలి, ఎటు సైడ్ నుంచి ఎంటర్ అవ్వకూడదు అనేటువంటి చూసుకుంటూ ఉంటారు. అందులో ప్రత్యేకంగా నైరుతి నుంచి ఎక్కువగా వస్తూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి. అందుకని మన పాతకాలంలో చీకటి గదులు కట్టేవారు నైరుతిలో. ఇప్పుడు కూడా చాలామంది తెలియక ఏం చేస్తుంటారు అంటే, నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదా, మాస్టర్ బెడ్రూమ్ అంటారు, తెలియక నైరుతిలో పెద్ద బాల్కనీ కట్టుకుంటారు. తెలియక బాల్కనీ కట్టుకుంటే ఏంటి, అక్కడ నుంచి ఓపెన్ అవుతుందిగా, అక్కడ నుంచి ఎక్కువ వెళ్తురు రాకూడదు. అక్కడ నుంచి ఎప్పుడైతే ఎక్కువ వెళ్తురు వచ్చిందో నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి అక్కడ నుంచి. కాబట్టి అక్కడ ఎక్కువ ఓపెన్ పెట్టకూడదు, ఇదొకటి. ఇక మరొక విషయం ఏంటంటే, నెగిటివ్ ఎనర్జీ చిన్నపిల్లలకు వస్తుంటుంది, మీరు గమనించే ఉంటారు. చిన్నపిల్లలకు కేరుని ఏడుస్తుంటారు బయటికి వెళ్ళొచ్చిన, చిన్న ఉప్పు తీసి తిప్పేసి పడేయగానే మళ్ళీ వెంటనే ఆగిపోతుంది, మర్చిపోతారు, వాళ్ళు నిద్రపోతారు. ఓకే, మనకి కూడా ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అయినట్టు అనిపించింది అనుకోండి, ఒక ఇంత అంటే 2 కాళ్ళు పెట్టుకునే సరిపోయేంత ఒక తెపాల్ లాంటిది కానీ, ఒక బకెట్ లాంటిది కానీ తీసుకొని, టబ్ లాంటిది కానీ తీసుకొని, అందులో మోకాళ్ళ కొంచెం కింద భాగం వరకు కాళ్ళు పెడితే పట్టే నీళ్ళు ఉండాలి. అందులో గోరువెచ్చని నీళ్ళు ఉండి, కల్లుప్పు అంటారు తెలుసు కదమ్మా, లావుగా ఉంటుంది, ఆ ఒక 3 గుప్పెళ్ళు తీసి అందులో వేసి కలిపి, అందులో మరీ కాలిపోయేంత వేడి కాదు, కొంచెం పెట్టుకుంటే కాలకుండా ఉండే కొంచెం గోరువెచ్చగా ఉండేటువంటి పాదాలు కానీ మీరు అందులో పెట్టి కూర్చుంటే, కుర్చీలో నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఏదైనా పట్టుకున్నా వెంటనే పోతుంది. మీరు వెంటనే, అంటే కొన్ని క్షణాల్లో మీరు ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా మీరు చూస్తారు దాని ఎఫెక్ట్ అనేది మనకి కనబడుతూ ఉంటుంది. అంటే సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ మనకి ఇలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది.
వెంటనే కనిపిస్తుంది అది. మీరు ఎంత స్ట్రెస్లో ఉన్న ఆ స్ట్రెస్ మొత్తం పోతుంది. స్ట్రెస్సే నెగిటివ్ ఎనర్జీ. దీనికి ఏమవుతుంది, దానితో మనం ఆలోచనలు కూడా చేస్తూ ఉంటాం రకరకాలుగా, ఇది ఎలా అదలా అదలా ఇదలా అని. అవును. నెగిటివ్ ఎనర్జీస్ పోయేటువంటి దాంట్లో మనకి రకరకాల మార్గాలు చెప్పారు. ఒకటి లలిత, ఇందాక నేను చెప్పిన టబ్బు ఒకటి, చండీ పారాయణం చేయడం ఒకటి, లేదా ఒక మంత్రం ఏదైనా చేయాలి అని అనుకుంటే అందులో పర్టికులర్గా ఏలినాటి శని జరిగేటప్పుడు కూడా కాస్త నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది వ్యక్తికి. ఏలినాటి శని, అర్ధాష్టమి శని దశలు అంటే ఏమిటి, అయ్యో ఇవి జరగట్లేదని విచారణలో ఉంటూ ఉంటాడు మనిషి. అలాంటి సమయంలో లలితా సహస్రనామాల్లో అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజిత ఈ నామం, దీనికి ఓము నమః కలుపుకొని ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయై నమః అనే నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది తగ్గుతుంది. ఓకే. అలాగే నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఏ రకాలుగా వస్తుందంటే మన థింకింగ్ ప్యాటర్న్. గాసిప్స్ ఎక్కువగా మాట్లాడకూడదు, వాళ్ళు అలాగట వీళ్ళు ఇలాగట అని. సొసైటీలో పెరిగిపోయింది ఏంటంటే మూడో వ్యక్తి గురించి చెడుగానో ఇంకో రకంగా మాట్లాడుకోవడమే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మూడో వ్యక్తి లేడు, అసలు మాట్లాడదు, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మంచి గురించే మాట్లాడాలి. అయ్యో అతను మంచి ఆర్టిస్ట్ అండి, లేదా మంచి డ్యాన్స్ చేస్తారనో, మంచి చక్కగా మాట్లాడతారనో, బాగా కష్టపడతారనో, బాగా వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకుంటారనో, చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి కదమ్మా. మంచి క్వాలిటీ గురించి చెప్పుకోగలగాలి ఎప్పుడు కూడా. ఏదో ఉంటాయి కొంతమందికి కొన్ని అంగవైకల్యం ఉండొచ్చు, లేకపోతే రకరకాలు ఉంటాయి, నత్తి ఉండొచ్చు, మాట్లాడలేకపోవచ్చు, లేకపోతే పని సక్రమంగా చేయలేకపోవచ్చు, టాలెంట్ లేకపోవడం. వాటిని చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటిని ఆశ్రయించి ఉంటాయి. అంటే ఆ పదాలని, ఆ సిచ్యువేషన్స్ని. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక సరైన సామర్థ్యం లేదు పనిచేయడంలో. సామర్థ్యం లేదంటే ఏంటి, అతనికి ఆ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవడం వల్ల పని విషయంలో అతనికి సామర్థ్యం లేదు. మీరు దాన్ని చెప్తున్నారు ఇంకోరికి, ఆ నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. అవహేళన చేసి మాట్లాడాము అంటే ఆ ఎనర్జీ మీకు వచ్చేస్తుంది, ఇంకా అందులో డౌట్ లేదు. మీరు ఎప్పుడైతే మంచి చెప్తున్నారు, ఏమంటే అతను వంట బాగా వండుతాడండి, మనం మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా వంట వండాడు, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే టాలెంట్ ఈజ్ దేవతా స్వరూపం. టాలెంట్ లేకపోవడం అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ స్వరూపం. మీరు దేన్ని తిప్పుతున్నారు మైండ్లో, దేని మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. ఏది ఇస్తే అదే వస్తుందిగా, ఇది మీరు స్ప్రెడ్ చేస్తున్నా అదే వస్తుంది మీకు కూడా. కాబట్టి వీలైనంత మట్టుకు పాజిటివ్ని స్ప్రెడ్ చేయాలి. మీరు ఇందాక ఏలినాటి శని గురించి చెప్పారు. అవునమ్మా. నిజంగానే ఈ ఏలినాటి శని అనేది పూర్వజన్మ నుంచి లేకపోతే వారసత్వంగా వస్తూ ఉంటుందా? ఇది పూర్వజన్మంగానో వారసత్వంగానో వచ్చేది కాదమ్మా. ఏలినాటి శని అనేది ప్రతి జీవుడికి వస్తుంది, స్త్రీ పురుషులు అందరికీ వస్తుంది. ఏలినాటి శని వీళ్ళకి వస్తుంది, వీళ్ళకి రాదనే ఉండదు. ఏమీ లేదు, సింపుల్. చంద్రుడు ఉన్న రాశి నుంచి 12 రాశిలోని 2వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు ప్రతి మనిషికి 2 నుంచి 3 సార్లు వస్తుంది లైఫ్లో ఏలినాటి శని. అదేవిధంగా అష్టమ శని, అర్ధాష్టమ శని కూడా 2 నుంచి 3 సార్లు వస్తుంది. దానివల్ల పెద్ద నష్టం ఏమీ లేదు. ఆ సమయంలో మనం తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ చేసి దానివల్ల మనం పాఠాలు నేర్చుకుంటాం. ఆ సమయంలో చేయవలసింది ఏమిటి అంటే బద్దకించకూడదు, వర్క్స్ పోస్ట్పోన్ చేయకూడదు. ఇప్పుడు ఏలినాటి శని 12వ స్థానంలో సంచరిస్తుంది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని రాశిలో సంచరిస్తుంది, నిందలు పడతాం. ఏలినాటి శని 2లో సంచరిస్తుంది, ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని నడుస్తుంది, వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. ఆ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని నడుస్తుంది, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ లేట్ అవుతూ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకైతే చదువు విషయంలో లేట్ అవుతూ ఉంటుంది. చదువు సరిగా అంటే శని కదా, దాని దృష్టి వెళ్ళనివ్వదు, బద్దకిస్తుంటారు, ఆటల మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతేగాని మీ లైఫ్ను మొత్తం ఏదో తిరిగేసేసి ఏదో చేసేస్తుంది అనేది మాత్రం అనుకోకూడదు. అది అంటే ఆ శని అంటే మీరు ఇప్పుడు 2-3 సార్లు వస్తుంది అని చెప్పారు. సో ఆ టైంలో వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దేవత ఆరాధన చేస్తే మంచిది? పరిహారాలు అంటే అమ్మ ఒకటే, ఇందాక నేను చెప్పినట్టుగా బద్దకించడం చేయొద్దు, పోస్ట్పోన్ చేయడం చేయకూడదు ఏ పని కూడా. ఎందుకంటే శని అంటేనే కర్మకారకుడు, పని కారకుడు. ఎవరి జన్మజాతకంలో అయినా కర్మకారకుడు శని బాగున్నాడు అనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ లైఫ్లో ఆ వృత్తిరీత్యా బాగా కలిసి వస్తుంది వారికి. ఓకే. అలాగే ఇవి ఎప్పుడైతే వీళ్ళు పెండింగ్ పెట్టకుండా చేస్తుంటారో బాగుంటుంది. రెండవది ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి ఈ ఏలినాటి శని వచ్చినప్పుడు. ఇంకోటి శనీశ్వరుడు దగ్గర, శనిశ్చరుడు అంటారు, శనీశ్వరుడుగా శనిశ్చరుడు దగ్గర నూనెతో అభిషేకం చేయడం అతని దాని మీద, అతని విగ్రహం మీద. అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు, బ్లూ కలర్ వస్త్రం దానంగా ఇవ్వడం.
మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా కొనివ్వడం, వాళ్ళ ఆనందింప చేయడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడం చేస్తూ ఉండాలి. మీ కిందన పనిచేసే వాళ్ళకి కూడా ఏదైనా ఒక వస్తువు దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే కూడా దీని దోషం అనేటువంటి తగ్గుతుంది. దీంతోపాటు ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ, నరసింహస్వామి ఆలయాలకు కానీ, చండీ పారాయణం కానీ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కానీ ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటే దీని దోషం అనేటువంటి తగ్గుతుంది. ఈ కుక్కలకి అది కూడా ఫుడ్ తినిపిస్తూ ఉంటే కూడా తగ్గుతుంది. చూశారు కదండి, ఈరోజు మీ శరీరంలో కానీ మీ కుటుంబంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఎవరి దగ్గర ఉన్నా సరే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలు మాకు తెలిపినందుకు నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.